హలో ఆల్, ఎలా ఉన్నారు? మీకు ఒకటి టిఫిన్కి కానీ లంచ్కి కానీ మంచి హెల్తీ ఒక దోశ చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసేసి శనగలు, బొబ్బర్లు, పెసర్లు వచ్చి మొలకెత్తినవి, వన్ డే పెట్టాను, మొలకెత్తినవి. దోశ వేసుకోవడం ఎలా అని దీనికి కావాల్సిన చట్నీ కూడా చూపిస్తాను. మంచి డిఫరెంట్గా నువ్వుల చట్నీ. మీలో ఎంతమంది చేస్తారో నాకు చెప్పాలి. నువ్వులు, పచ్చిమిరపకాయలు, పుదీనా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం చింతపండు కూడా వేసుకుంటే, చిన్నులపాయలు వేసుకుంటే, అబ్బా ఈ చలికాలానికి సూపర్ హెల్తీ ఫుడ్. చూడండి, మన దోశల పిండి కూడా రెడీ అయిపోయింది. దీంట్లో వచ్చి ఉల్లిపాయ, అల్లం ముక్క వేసేసాను. అలా కొంచెం మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా చేసుకోవాలి. ఇంకేముందండి, పెన్నానికి ఉల్లిపాయ రుద్దేసేసుకొని మంచిగా దోశ వేసేసాను. చూడండి, ఇలా వచ్చేసింది దోశ. దీన్ని మంచిగా కొంచెం సిమ్లోనే, మీడియం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుంటే ఆవిరికి ఇంకా మంచిగా కుక్ అయిపోతుంది. చూడండి, దోశ రెడీ అయిపోయింది. ఇలా నార్మల్ దోశ కంటే కొంచెం ఇలా మంచి ప్రోటీన్, ఫైబర్ ఉండేది ఏంటి మనకి, అలా చేసుకొని తింటే బాగుంటుంది. చూడండి, ఫైనల్గా నువ్వుల పుదీనా చట్నీ కూడా రెడీ. ఇలా ఎంతమంది ఇలా కర్రీ వేసుకొని కూడా తింటారు ఇంట్లో చేసినవి నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మన వీడియోస్ చూసిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ ఫుడ్ వీడియోస్ నేను చాలా పెడతాను. థ్యాంక్ యూ.